everyone. ఈరోజు చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ లైవ్లోకి వచ్చిన చిన్న విషయం చెప్పడానికి వచ్చిన. చాలా రోజులు కాకుండా కూడా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది వీడియోస్. సో టాపిక్ ఏంటంటే ఇదే ప్రొఫెషనల్గా ఫోటోగ్రాఫర్కు ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. బట్ ఒక చిన్న ప్రాబ్లం చెప్తామని చెప్పి, చిన్న ప్రాబ్లంగా చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది దానివల్ల. ఏం లేదు, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఈవెంట్స్లలో ఫోటోగ్రాఫర్స్ గ్రూప్ ఫొటోస్, స్టేజ్ పైన గ్రూప్ ఫోటోలు అలాంటివి తీస్తున్నప్పుడు పక్కన వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఫోన్లు ఇచ్చి ఎటుగా ఇక ఫోటోగ్రాఫర్స్ తీయట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ వాళ్ళ పిల్లలకు ఒకరికైనా ఫోన్ ఇచ్చేసి ఫోటో తీయని చెప్పేసి ఇస్తున్నప్పుడు మినిమం ఒక 50 మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క గ్రూప్ ఫోటో, లేకపోతే 30 మెంబర్స్ 20 మెంబర్స్ అయినా ఉంటారు అట్లీస్ట్. ఆ 20 మెంబర్స్ ని ఫోటో తీస్తున్నప్పుడు సైడ్ నుంచి వీళ్ళు మొబైల్ పెట్టి తీస్తుంటే ఒక మినిమం 5-6 మెంబర్స్ ఫోన్ వైపు చూడడం, కతిమ 15 మెంబర్స్ కెమెరా వైపు చూడడం. అది ఇంపార్టెంట్ ఫోటో. బట్ వీళ్ళు ఆ టైంలో ఏంటంటే ఏదో ఫోటో తీస్తున్నాం కదా అని చెప్పేసి తీసేసుకుంటారు. 1-3 సార్లు ఫోటోస్ తీసిన ఫోటోగ్రాఫర్ ఏదో ఒక ఫోటోలో మాత్రం ఒక 5-6 మెంబర్స్ మిస్ అవుతున్నారు. ఖచ్చితంగా సైడ్కి చూడడం, మొబైల్ సైడ్ చూడడం. కాదు కూడదు అని చెప్తే వాదన అలాంటి గొడవలు చేస్తున్నారు. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఫొటోస్ సెలెక్షన్ చేయడానికి వచ్చినప్పుడు, కస్టమర్ సెలెక్షన్ చేయడానికి వచ్చినప్పుడు కస్టమర్ ఏమంటాడంటే చూసుకోవాలి కదా అంటాడు. బట్ ఒక 5 ఎక్స్పోజ్ 6 ఎక్స్పోజ్ చేసినా గానీ ఆ 6 ఎక్స్పోజ్ లో ఒకరు కళ్ళు తెచ్చినప్పుడు ఇంకో ఇద్దరు కళ్ళు మూయడం, లేకపోతే ఇద్దరు సైడ్ చూసినప్పుడు ఇద్దరు చూడకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ఫోటోగ్రాఫర్ పర్ఫెక్ట్ గా ఎక్స్పోజ్ చేసిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత ఫోటో తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నిల్చిన వాళ్ళైనా సరే కానీ ఫస్ట్ ఫోటోగ్రాఫర్ వైపు చూసి ఫోటోగ్రాఫర్ ఓకే అని చెప్పిన తర్వాత సైడ్ ఫోన్ చూస్తే బాగుంటుంది. అంతేగాని డైరెక్ట్ చూడడమే ఎటుగా ఫోన్ ఇచ్చేసినాం అని చెప్పేసి ఆ ఫోన్ సైడ్ చూడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీ ఫోటోస్ వల్ల ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. ఇంపార్టెంట్ పర్సన్స్ ని ఉంచాలి. ఆ గ్రూప్ ఫోటో డిలీట్ చేయలేము. ఫోటో ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా అందరు కరెక్ట్ గా ఉండాలి. వీళ్ళు సైడ్ చూసారని చెప్పేసి కస్టమర్ డిలీట్ చేయమని చెప్తారు. డిలీట్ చేసినాం అనుకో, అందులో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, ఇంపార్టెంట్ పర్సన్స్ పోతారు. సో మొత్తం మీద లాస్ అయ్యేది మాత్రం మీరే లాస్ అవుతారు. కొంచెం ఫోటోగ్రాఫర్స్ సపోర్ట్ చేయండి. ఫోటోగ్రాఫర్ ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఫ్రీగా డైరెక్ట్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది వెనకాల వెయిట్ చేస్తుంటారు. పెళ్లి అయిపోయిన తర్వాత కామన్ గా వెనకాల చాలా మంది వచ్చేసి ఇట్లా క్యూ లైన్ లో నిల్చొని ఉంటారు. తొందరగా కానీ అయ్యా అని ఎన్నుకున్న వాళ్ళు అంటుంటారు, తొందరగా ఇయ్యండి అయ్యా అంటుంటారు. వీళ్ళేమో అక్కడ ఉండి ఫోటో కూడా తీసే టైంలో నుంచి ఫోన్ తీయడం, జోబులో నుంచి ఒక్క నిమిషం ఆగండి, ఫోన్ ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి అని అంటుంటారు. అక్కడ ఉన్న వాళ్ళేమో ఆగరు. అసలు ఎంత టార్చర్ ఉంటుంది అంటే అంత టార్చర్ ఉంటుంది. ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకోండి. నేను చెప్పింది కొంచెమే, కానీ చాలా ప్రాబ్లం ఉంటుంది. దీన్ని ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. దయచేసి కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పేసి ఇది ఒక చిన్న వీడియో. నెక్స్ట్ టైం కంటిన్యూగా వీడియోలోకి వస్తూనే ఉంటా. బాయ్ బాయ్.